హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం మౌనమేల నోయి పార్ట్ 21లోకి వచ్చేసాము. 20లో ఏం జరిగింది అని అంటే, ఇంకా వత్సలు చేసిన పనికి విజయకి ఫీవర్ వస్తుంది. ఇక ఫీవర్ వచ్చేటప్పటికి అతని అంతరాత్మ బయటకొచ్చి మాట్లాడుతా అతన్ని అడిగిద్ది. అంతగా గట్టిగా కొట్టావు ఎందుకు? తిరిగి ఆమె కొడితే ఏం చేసేవాడివి? అదే తను నిజంగా ఒకవేళ తను నిజంగా కావాలని చేసిందనుకో అప్పుడు తన జాబే కదా రిస్క్‌లో ఉండిద్ది. నువ్వు ఇంత చిన్న లాజిక్‌ని ఎలా మర్చిపోయావు అని అడుగుతా ఉంటది. అయితే వత్సలకి మాత్రం జ్వరమొస్తే అన్న విషయం దగ్గర ఆగిపోయిద్ది అతని మనసు. ఇక గబగబా బయటికెళ్ళిపోయి ఇంకా తను ఆహ్ విజయ వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళేటప్పటికే నిజంగానే ఆమెకి జ్వరం వస్తే ఆమె చెల్లి ఆమెను తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళిద్ది. తిరిగి వాళ్ళ ఇంటి దగ్గర దాకా ఫాలో అవుదామని అనుకునే లోపు ఇంకా ఇక్కడ సౌమ్యుల ఇంటి దగ్గర మనస్వి వచ్చి రచ్చ రచ్చ చేస్తుంది అని చెప్పేసి ఆహ్, ప్రణ్ ఆహ్ ప్రణతి ఫోన్ చేసిద్ది. చేశాక ఇంకా వత్సల్ కూడా ఇంటికెళ్తాడు. ఇక ఆ తర్వాతకి సౌమ్యులొచ్చినప్పుడు సౌమ్యులతోటి గొడవగా మాట్లాడతా ఇంకా ఎవరిని ఏం చేయలేక సృజతి గొంతు గట్టిగా పట్టుకొనిద్ది. ఇక ఆమెను విడిపిచ్చేసి ఇంటికి పంపించేస్తారు. ఇంకా తర్వాత వత్సల్ కూడా వాళ్ళమ్మని చూడు నీ తొందరపాటు నిర్ణయం వల్ల ఇప్పుడేం జరిగిందో అని అంటూ మీ ఇద్దరు కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తన అన్నయ్యకి, వదినకి చెప్పి ఇంకా తన రూమ్‌లోకి వడివడిగా వెళ్ళిపోతాడు. ఇక వత్సల్ సౌమిల్ తన మనస్విని కొట్టినందుకు చాలా బాధపడతా ఉంటాడు. ఇక నెక్స్ట్ ఏం జరిగింది అనంటే, ఇక నెక్స్ట్ డే వత్సల్ తొందరగా అంటే ముందు రోజు కంటే తొందరగా ఆఫీస్‌కొచ్చేసి విజయ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే తను తొందరగా వస్తే విజయని తొందరగా చూడొచ్చు అని అతని ఆరాటం. అతనికి రాత్రి నుండి ఆమెదే ఆలోచన ఉన్నది. ఎందుకంటే ఆమెకి తగ్గిందా? లేదా? ఆఫీస్‌కొచ్చిద్దా? రాదా? అనేసి అనుకుంటున్నాడు. కానీ ఇంకో పక్కేంటంటే ఒకవేళ రాలేదే అనుకో ఎలాగా? అని అనుకుని ఖచ్చితంగా వస్తది. ఎందుకంటే ఇంట్లో ఉంటే వాళ్ళమ్మ పదే పదే అడిగిద్ది. ఆళ్ళమ్మ దగ్గర నుంచి తప్పించుకోవడానికైనా సరే ఆఫీస్‌కి వచ్చిద్ది అని ఒక నమ్మకంతోటి ఉన్నాడు. వర్షాలు వచ్చే టయానికి ఇంకా సెక్యూరిటీ కూడా రాలేదు. కానీ అతను ఆఫీస్ రూమ్‌లోకి వెళ్ళకుండా బయటనే ఉన్నాడు. కారిడార్‌లో అటు ఇటు కాలిన పిల్లిలాగా తిరుగుతూ ఉన్నాడు. వచ్చిద్దా? రాదా? అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. అతను వచ్చి 10 నిమిషాలైనా ఆమె ఇంకా రాలేదు. ఇంకా రాలేదేంటి? అని అనుకుంటూ ఉండగా అంతలో ఆమె స్కూటీ సౌండు వినిపించింది. తనని అక్కడ చూస్తే మరీ ఆమెకి లోకువైపోతాను అని అనుకొని అతను గబగబా లిఫ్ట్ ఎక్కేసి తన క్యాబిన్‌లోకి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నాడు. 10 నిమిషాలైనా ఆమె రాకపోయేసరికి అదేంటి తను వచ్చింది కదా! నేను తన స్కూటీ సౌండ్ విన్నాను, చూశాను కూడా కదా! స్కూటీ పార్క్ చేసి పైకి రావడానికి ఇంత టైం పట్టిద్దా? అసలేం చేస్తుంది? అని అనుకుంటూ తన క్యాబిన్ విండోలో నుంచి కిందకి చూశాడు. అక్కడ ఆమె గేట్ దగ్గర వైభవ్ తోటి మాట్లాడుతా కనిపించింది. అది చూడగానే ఒక్కసారిగా వర్షల్‌కి ఎందుకో గుండెల్లో తెలియని బాధ కలిగింది. ఆ! ఓహ్! ఇతను ఇక్కడి దాకా వచ్చాడా? అంటే ఇతనితోటి మాట్లాడుతూ ఈవిడ గారు ఆఫీస్ పని మర్చిపోయిందా? అని అనుకుంటూ ఇంకా అక్కడే తచ్చాడుతా ఏం పని వీడికిక్కడ? ఎందుకొచ్చాడు? అసలు ఏం మాట్లాడుతుంది ఈమె? అని తనలో తానే ప్రశ్నించుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఆమె అతనితోటి మాటలు ముగించుకొని పైకి రావటం చూసి గబగబా వెళ్ళి తన చైర్‌లో కూర్చొని ల్యాప్‌టాప్ తెరిచి అందులో తలదూర్చేశాడు. ఇంతలో పైకి వచ్చిన విజయ క్యాబిన్ దగ్గరికి వచ్చి మే ఐ కమ్ ఇన్ సర్ అంటూ అతని వైపు చూసింది కాస్త డోర్ తెరిచి. అందుకు వత్సల్ సీరియస్‌గా హా! రండి అని అన్నాడు కాస్త కఠినంగా. విజయ అదేం పట్టించుకోకుండా గుడ్ మార్నింగ్ సర్ అని అంటూ తన పనిలో పడిపోయింది. ఆమె అతని వైపు చూడను కూడా చూడలేదు.
ఒక 20 నిమిషాల పాటు టైం అయినా ఆమె తన వైపు చూడకపోయేసరికి అప్పటి వరకు ఆమెనే చూస్తూ ఉండిపోయాడు వత్సల్. ఒక్కరోజు జ్వరానికి ముఖమంతా వాడిపోయింది అని అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి అని అన్నాడు. ఆమె అతని వైపు చూసి, చెప్పండి సార్, ఏం కావాలి అని అడిగింది. ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఫైల్ని సిద్ధం చేస్తున్నాను సార్ అనేసి చెప్పింది విజయ. అవును, నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పు అని అడిగాడు గంభీరంగా. అడగండి సార్, మీరు ఏది అడిగినా అవును కాదు అనే సమాధానాలే నా దగ్గర నుంచి వస్తాయి. అంతకంటే ఎక్కువగా నేను మీతోటి వాదన చేయను అని అంది. అందుకు వత్సల్, ఏంటి ఫేస్ అంతా వాడిపోయినట్టుంది, ఫీవర్ వచ్చిందా? అవును, నిన్నంత గట్టిగా కొట్టాను కదా, చెంపదెబ్బ నొప్పి తగ్గిందా అనేసి అడిగాడు. అతని గొంతులో తెచ్చిపెట్టుకున్న కాఠిన్యం కనిపిస్తున్నా తన పట్ల కొంచెం కన్సర్న్ లాంటివి కనిపించినాయి ఆమెకి. ఆమె అతని వంక అయోమయంగా చూస్తూ, సార్ మీరు బాగున్నారా అని అడిగింది. అందుకు వత్సల్, ఏం అలా అడుగుతున్నావు, జ్వరం వచ్చింది నీకు, నాకు కాదు అని అంటూ ఆమె చెంప మీద తన చెయ్యి పెట్టి మెల్లిగా తాకాడు. దానికి ఆమె కొంచెం దూరంగా జరుగుతూ, నేను చేసిన మిస్టేక్ వల్లనే కదా మీరు కొట్టింది, పర్వాలేదులే సార్ అని అంటూ, అవును నాకు జ్వరం వచ్చిందని మీకెలా తెలుసు అని అడిగింది డౌట్గా. ఎందుకంటే రాత్రి ఆమెకు తను తన చుట్టుపక్కలే ఎక్కడో ఉన్నాడు అన్న డౌట్ వచ్చింది కదా, అందుకు అందుకు కంగు తిన్న వత్సల్ తప్పించుకోవాలి ఎలాగా అని అనుకుంటూ, నీ మొహం మాడిపోయిన పెసరట్లా ఉంది, అందుకనే అడిగాను, ఎప్పుడు చూడు ఫ్రెష్గా ఉంటావు కదా, ఎవరికైనా జ్వరం వస్తే మ్యాక్సిమం నెక్స్ట్ డేకి ఇలానే ఉంటారు కదా, అందుకని గెస్ చేసి అడిగాను. అయినా నేనేం నిన్ను ఊరికే కొట్టలేదు కదా, మీటింగ్కి వచ్చే ముందు అన్ని ఫైల్స్ ఒకసారి చెక్ చేసుకునే పని లేదా? సరే, ఈరోజు మీటింగ్ కూడా ఇంకేం కార్టూన్ సినిమా తీసుకొచ్చావు? ముందే చెప్తే ముందే ప్రిపేర్ అయిపోతాను నేను కూడా, ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ నువ్వేదో ఒక కార్టూన్ సినిమా పెట్టడం, నేను నిన్ను కొట్టడం, మళ్ళీ నీకు జ్వరం రావడం, మళ్ళీ నేను నిన్ను పరామర్శించడం, మళ్ళీ నువ్వు ఏడవడం, ఇవన్నీ అవసరమా చెప్పు? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి. నాకు ఒక ప్రాజెక్ట్ పోతే ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది, కానీ నీకు జాబ్ పోతే ఇంకో జాబ్ వెతుక్కోవడానికి కష్టంగా ఉండిద్ది. కాబట్టి ఏ పని చేసినా 1కి 10 సార్లు చెక్ చేసుకొని జాగ్రత్తగా చేయటం నేర్చుకో అని అన్నాడు నిదానంగా. తర్వాత మళ్ళీ అతనే మాట్లాడుతూ, బహుశా నాకు తెలిసి నువ్వు ఈ పని కావాలని చేసి ఉండలేదేమోలే అని ఆలోచిస్తున్నాను. నువ్వు గన కావాలని చేసినట్టు తెలిసిందే అనుకో, నా రియాక్షన్ వేరేలా ఉంటుంది అని అన్నాడు. అందుకు మనసులో విజయ, నేను చెయ్యలేదు కావాలని అని నిన్ననే ఆలోచించి ఉంటే నాకు నిన్న జ్వరం, ఈ చెంపదెబ్బ రెండూ ఉండేవి కాదు కదా, ఇప్పుడు చూడు ఎంత తాపీగా అడుగుతున్నాడు. సరేలే, ఏం చేస్తాం, అంతా నా కర్మ అని అనుకుంది. అందుకు వత్సల్, ఏంటి ఆలోచిస్తున్నా, ఈరోజు మీటింగ్ ఉంది, వస్తున్నావా రావట్లేదా, అన్నీ సిద్ధం చేశావా, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకో అని అన్నాడు. అందుకు విజయ, పదండి సార్, అన్నీ చెక్ చేశాను అని అంది. అందుకు వత్సల్, రెడీగా ఉన్నావా లేదా అని అడిగాను అంతే, ఇప్పుడే కాదులే, నేను చెప్తాను అప్పుడు వెళ్దాం అని అంటూ ముందుకు వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి, అవును అతనితోటి ఏంటి మాట్లాడుతున్నావు అని అడిగాడు వైభవ్ గుర్తొచ్చి. అందుకు విజయ, ఎవరితో సార్, ఎప్పుడు, ఎక్కడా అని అడిగింది. అతను ఏం అడుగుతున్నాడో అర్థం కాక. ఎందుకంటే విజయ తాను వైభవ్తో మాట్లాడటం వత్సల్ చూశాడని విజయకి తెలియదు కదా, అందుకు డౌట్గా అడిగింది, ఎవరి గురించి అడుగుతున్నాడో తెలియక. అందుకు వత్సల్ మాట్లాడుతూ, అదే నీ పాత ఆఫీస్లో ఉన్న నీ పాత ప్రేమికుడు అని అన్నాడు ఒక రకమైన అసూయతో. అందుకు విజయ, సార్ పాత ప్రేమికుడు లేదు, కొత్త ప్రేమికుడు లేదు, మీరు అలా అనకండి సార్, అతను అసలు నా ప్రేమికుడే కాదు అని అంది కొంచెం గట్టిగా. తర్వాత వెంటనే, సార్ ఇప్పుడు మీటింగ్ ఎక్కడా అని అడిగింది. ఎందుకంటే వైభవ్ గురించి మాట్లాడడం
ఆమెకి ఇష్టం లేదు. ఆ టాపిక్ చేంజ్ చేయాలి అన్నట్టు ఏదో అడగాలి కాబట్టి అడిగింది. అందుకు వత్సల్ మాట్లాడుతూ, మీటింగ్ సంగతి తర్వాత కానీ ఏంటి టాపిక్ చేంజ్ చేస్తున్నావు అని అడిగాడు. అందుకు విజయ, టాపిక్ ఏం చేంజ్ చేయటం లేదు సార్. అయినా అతనికి మీకు సంబంధం ఏంటి సార్? ఏం లేదు కదా అని అంది. అందుకు వత్సల్, నాకు అతనికి ఏం సంబంధం లేదు. ఆ సంగతి నాకు తెలుసు. కాకపోతే నీకు అతనికి ఉన్న సంబంధం ఏంటా అని అడుగుతున్నాను అని అన్నాడు తనకు తెలియకుండానే చిన్న పొసెసివ్నెస్ తోటి. అతని ప్రవర్తన ఆమెకు కొంచెం వింతగా అనిపించింది. అందుకు విజయ మాట్లాడుతూ, నాకు అతనికి ఏం సంబంధం ఉంటే మీకెందుకు సార్? అది నా పర్సనల్ విషయం కదా! మీరెందుకు గుచ్చి గుచ్చి అడుగుతున్నారు? మీకేంటి సంబంధం అనేసి అడిగింది ఇంకోసారి. అందుకు వత్సల్ మాట్లాడుతూ, నాకేంటి సంబంధం అంటావేంటి? ఇప్పుడు నువ్వు నా పిఏవి కదా! మరి నాకేంటి సంబంధం అనంటే, నా ప్రతి కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ అన్నీ నీకు తెలుస్తాయి కదా! నువ్వు డబ్బు కోసం నా విషయాలు, మా కంపెనీకి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ తీసుకెళ్ళి అతనికి ఇవ్వట్లేదని ఏంటి గ్యారంటీ? నా జాగ్రత్తలో నేనుండాలి కదా! నాకు నీ గురించి నేను అన్నీ తెలుసుకోవడం నాకు అవసరమే కదా! ఎవరిని పడితే వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకొని వాళ్ళ చేతిలో నా కంపెనీ భవిష్యత్తుని పెట్టలేను కదా అని అన్నాడు కొంచెం కోపంగా. నా డౌట్ ఏంటంటే మీ ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తున్నారేమోనని నా భయం. ఎందుకంటే నువ్వు నే నువ్వు నేను ఏది అడిగినా కానీ చెప్పవు కదా! మాట దాటేస్తూ ఉంటావు. అసలుకే నా ముఖ్యమైన మీటింగ్స్‌లో కార్టూన్ సినిమాలు ప్లే చేస్తూ ఉంటావు అని అన్నాడు మరోసారి ఆమెను దెప్పిపొడుస్తూ. అందుకు విజయ, సార్ నేను అలాంటి దాన్ని కాను అని మీకు కూడా తెలుసు. తెలిసి కూడా మీరు ఇన్ని మాటలు ఎలా మాట్లాడుతున్నారు సార్? నేను మోసం చేయాలి అనంటే నేను ఇక్కడి దాకా రావాల్సిన అవసరం లేదు కదా సార్! అయినా నేను కావాలి అని చేయలేదని మీరే కదా ఇందాక అన్నారు. మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటూ, మీరు బాగున్నారా? మీ హెల్త్ బావుందా? అని అంటూ అతని చేయి పట్టుకొని చూసింది. నేను బానే ఉన్నాను. ఎందుకు అలా అంటున్నావు? అని అడిగాడు. అసలు విషయం మాట్లాడుతూ అసలు అసలు విషయం మాట్లాడకుండా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడేస్తున్నారు. అందుకే మీ హెల్త్ బావుందా? లేదా? అని చెక్ చేస్తున్నాను. ఎందుకంటే నేను మీ పిఏని కదా! మిమ్మల్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి కదా! అని అంటూ అతని నుదురు, చెంపలు తాకింది. ఆమె అతన్ని అలా తాకగానే అప్పటిదాకా ఉన్న అతను ఫ్రస్ట్రేషన్ అంతా ఎక్కడికో ఎగిరిపోయి ఏదో తెలియని ప్రశాంతత వచ్చి ఆమె చేతిని అలానే తన చెంప మీద ఉంచేసుకున్నాడు. అందులోకి వత్సల్ అంటూ ప్రణవ్ ఆ గది తలుపులు తెరుచుకుని లోపలికి వచ్చేసి, సరే. నేను రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను. మీరేదో ముఖ్యమైన పనిలో ఉన్నట్టున్నారు కదా! నేను తర్వాత వస్తానే అని అంటూ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోబోయాడు. అందులోకి వత్సల్ విజయాన్ని పక్కకు నెట్టి పరిగెత్తుకుంటున్నట్టు వెళ్ళి వాళ్ళ బావ చేయి పట్టుకొని ఆపి అతన్ని లోపలికి తీసుకువస్తూ, బావా, నువ్వు ఇక్కడ చూసింది నిజమని అనుకోకు. మేమేం తప్పు పని చేయటం లేదు. నా కంట్లో ఏదో పడితే ఆమె చూస్తూ ఉంది అంతే. నువ్వింకేదో ఊహించేసుకొని బయటికి వెళ్ళిపోతున్నావు అని అన్నాడు. అందుకు ప్రణవ్ మాట్లాడుతూ, ఓ, కంట్లో నలిసి పెడితే పిఏలు దగ్గరకొచ్చి తీస్తారన్నమాట. నాకు తెలియదులే అని అన్నాడు వెటకారంగా. ఏం, నీ కంట్లో నలిసి పెడితే నువ్వే తీసుకుంటావా? ఎవరో ఒకరి చేత తీపించుకుంటావు కదా! అలానే ఆమె చేత తీపించుకుంటున్నాను. ఆమె నా పిఏ. నేను ఏ పని చెప్పినా చెయ్యాలి. లేదనుకో, ఆమెకి ఏ పని లేకపోతే నా నెత్తిన ఎక్కి తాండవం ఆడిద్ది అనేసి అన్నాడు. అందుకు ప్రణవ్ చిరునవ్వు నవ్వుతూ, ఓ, అలానా అని అంటూ ఇద్దరిని మార్చి చూశాడు. అందులోకి వర్షల్ మాట్లాడుతూ, విజయ, నువ్వు బయటికి వెళ్ళేసి ఫ్యూనికి చెప్పి 2 గ్లాసుల జ్యూస్ తీసుకొని రమ్మని చెప్పు. అలాగనే అభిజ్ఞ దగ్గరికి వెళ్ళి రెడ్డి బ్రదర్స్ కంపెనీ ఫైల్స్ ఉంటాయి, ఆమె దగ్గర అడిగి తీసుకొనిరా అని అంటూ ఆమెని అక్కడి నుంచి పంపించేశాడు. తర్వాత తన కుర్చీలో కూర్చుంటూ, చెప్పు బావా, ఏంటి ఇటొచ్చావు? ఏమైనా పనుందా అని అడిగాడు. హా, పని మీదనే వచ్చాను. కానీ నిన్ను చూస్తుంటే
ఈ రోజుకి పని కాదు కదా, ఇంటికి కూడా వచ్చేట్టు లేవు. అవును, ఈరోజు ఇంటికొస్తావా? లేకపోతే ఎక్కడికైనా ప్రోగ్రామ్ పెట్టుకున్నావా? అని అన్నాడు. అందుకు వర్షన్ మాట్లాడుతూ, ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తాను బావా? ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు? చెప్పాను కదా, ఆ అమ్మాయి నా కంట్లో నలుసు పడితే తీస్తుంది అని. అయినా ఆఫీస్‌లో అలాంటి తింగరేషాలు నేను ఎలా ఏస్తాను? నా గురించి నీకు తెలీదా చెప్పు? ఇప్పటివరకి నేను ఏ అమ్మాయితోనైనా అంత క్లోజ్‌గా మూవ్ అవ్వటం నువ్వు చూసావా? నన్నెప్పుడైనా, ఎవరినైనా నేను తప్పుడు దృష్టితో చూడటం చూసావా? అని అన్నాడు. అందుకు ప్రణవ్ మాట్లాడుతూ, నేను నిన్ను ఇప్పటివరకి ఏమన్నా అన్నానా? ఓ చిన్న విషయం గురించి నువ్వెందుకు ఇంతలా బాధపడిపోతూ, ఇంతలా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నావు? ఏంటి కుछ కుछ హోతా హైనా? అని అడిగాడు. అందుకు అచ్చల్ కుछ కుछ హోతాయి లేదు, ఏమీ లేదు కానీ, ఇంతకి నువ్వు వచ్చిన విషయం పక్కన పెట్టేసి ఏదేదో మాట్లాడుతున్నావు. ఇంతకీ నువ్వు వచ్చిన విషయం గురించి చెప్పు బావా? ఏంటి? ఏదైనా అర్జెంట్ పని ఉందా నాతోటి? అని అన్నాడు. అందుకు ప్రణవ్ మాట్లాడుతూ, అదేరా మన కంపెనీ వార్షికోత్సవం గురించి మాట్లాడదాం అని చెప్పి అనుకుంటున్నాను అంటూ ఉన్నాడు. అంతలోకి అక్కడికి జ్యూస్ తీసుకొని వచ్చాడు ప్యూను. అందుకు వత్సల్ మాట్లాడుతూ, అవును, వచ్చే వారమే కదా అది. దానికి అన్నీ ప్రిపరేషన్ చేయాలి కదా అని అన్నాడు వత్సల్. అవును, ఆ విషయం గురించి నీతో మాట్లాడదామని వచ్చేశాను అని అంటూ ఉన్నాడు. ఇంతలో అభిజ్ఞ దగ్గరికి విజయ వెళ్తూ ఉంది. విజయని చూసిన అభిజ్ఞ, వచ్చేసిందా? ఇది సిగ్గు శరం లేకుండా వచ్చేసిందా? నేను నిన్న ఇచ్చిన షాక్ తోటి మళ్ళీ ఇది తిరిగి రాదనుకున్నాను. మళ్ళీ తయారైపోయింది. అసలు దీన్ని ఎట్లా వదిలించుకోవాలి అని అనుకుంటుంది మనసులో. అంతలో అక్కడికి వచ్చి అభిజ్ఞ దగ్గర ఫైల్ తీసుకొని విజయ మళ్ళీ వర్షం రూమ్‌లోకి వచ్చేసింది. అప్పటిదాకా మాట్లాడిన ప్రణవ్ ఒక్కసారిగా పైకి లేస్తూ, సరే చిన్న, ఒకసారి అమ్మతో కూర్చొని మాట్లాడదాం ఈవినింగ్ అని అంటూ లేచి వెళ్ళిపోయాడు. అయితే ఆఫీస్‌లో తనని చిన్న అని పిలవకూడదని ముందే అందరికీ చెప్పి మాట తీసుకున్నాడు. ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకొని బావా అని గట్టిగా పిలిచాడు. అందుకు ప్రణవ్ సరే, సరే, సరే మర్చిపోయాను చిన్న అని అంటూ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు. అయితే విజయ, ఈ చిన్న ఎవరు సార్? ఇక్కడ అంత చిన్న పిల్లలు ఎవరు లేరే? అక్కడ ఎవరికీ ఆ పేరు కూడా లేదే అని అంటూ వచ్చి తన నవ్వుని ఆపుకుంటూ అడిగింది. అందుకు వత్సల్ సీరియస్‌గా ఆమె వైపు చూస్తూ, అది నీకిప్పుడు అవసరమా? నేను చెప్పిన పని ఏం చేశావు? అధిక ప్రసంగం మాని నేను చెప్పిన పని సంగతి చూడు అని అన్నాడు. అందుకు విజయ, ఇదిగోండి సార్ మీరు అడిగిన ఫైలు అని అంటూ అతని చేతిలో ఫైల్ పెట్టేస్తూ, చిన్న బాగుంది సార్ పేరు అని అంటూ చిన్నగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోయింది. అయితే అతను ఆమె పొడవాటి జడ పట్టుకొని వెనక్కి లాగాడు. ఏంటి సార్ అని అంటూ వత్సల్ లాగిన స్పీడ్‌కి ఆమె అతని ఛాతీ మీద వాలిపోయింది. అలా వాలిపోతూ, అబ్బా! వదిలేయండి సార్ నొప్పొస్తుంది. వదిలేయండి సార్ అని అంది తన జడని పట్టుకుంటూ. అయితే వత్సల్ ఆమెని తన వైపుకు తిప్పుకొని, ఏంటో చెప్పావు ఇప్పుడు చెప్పు అని అన్నాడు ఆమె దగ్గరకు వస్తూ. అతను అలా దగ్గరికి వచ్చేటప్పటికే ఆమె గుండె చప్పుడు లయ తప్పింది. అతని దగ్గర ఉండేసరికి అతనికి కూడా ఏదోలా అనిపించేసింది. అతనికి కొంచెం షైగా అనిపించింది కూడా. అయినా ఆమెని వదలాలి అని అనిపించలేదు అతనికి. ఇంకా నెక్స్ట్ స్వర్ణలతాదేవి గారు సృజతితోటి మాట్లాడుతూ ఉన్నారు. అంతలోకి సృజతి మాట్లాడుతూ, ఆంటీ నేనొకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను. చాలా రోజులైపోయింది కదా, సాయంత్రానికల్లా వచ్చేస్తాను అని అంది. అందుకు స్వర్ణలతాదేవి గారు, సరే నేను నీకు ఇన్విటేషన్స్ ఇస్తాను. తీసుకెళ్ళి అక్కడ మీ అమ్మ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని ఇన్వైట్ చెయ్యి. అవును, ఇప్పుడు సౌమిల్ ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు కదా, మరి నిన్నెవరు డ్రాప్ చేస్తారు అని అడిగింది. అందుకు సృజతి మాట్లాడుతూ, నేను క్యాబ్‌లో వెళ్ళిపోతాలే ఆంటీ అని అంది. అందుకు స్వర్ణలతాదేవి గారు మాట్లాడుతూ, నీకెన్ని సార్లు చెప్పాను ఆంటీ ఆంటీ అనొద్దని, అత్తయ్య అని పిలవలేవా? ఇంకెన్ని రోజులకి అలవాటైతది నీకు అని అంటూ కసిరినట్టు మాట్లాడి
నువ్వేమీ క్యాబ్‌లో వెళ్ళనవసరం లేదులే. నేను డ్రైవర్‌కి ఫోన్ చేస్తాను. డ్రైవర్ నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. మళ్ళీ పికప్ చేసుకోవడానికి వస్తాడు. నువ్వొచ్చే ముందు ఒక 10 నిమిషాల ముందు ఫోన్ చేస్తే డ్రైవర్ వచ్చి నిన్ను ఇంటి దగ్గర నుంచి తీసుకొనొస్తాడు. సరేనా?" అని చెప్పింది. అందుకు సృజతి "థాంక్స్ అత్తయ్య" అని అంటూ ఆమె చుట్టూ చేతులేసేసి ఆమె బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టింది. అందుకు స్వర్ణలతాదేవి గారు నవ్వుతూ "పిచ్చిపిల్ల, దీనికే ఇంత సంబరపడిపోతే ఎలాగే? సరే, సాయంత్రం సౌమిల్ వచ్చేసరికి లేట్ అయిపోయిద్దేమో. నువ్వు త్వరగా వచ్చేసేయ్. అతనికి కంపెనీలో ఏదో మీటింగ్ ఉంది అనుకుంటా" అని అంది. దానికి సృజతి మాట్లాడుతూ "సరే అత్తయ్య, వెళ్ళొస్తాను. అమ్మని నాన్నని చూసి చాలా రోజులైంది కదా" అని అంటూ తొందరగా రెడీ అయిపోయింది. ఇంకా అంతలో డ్రైవర్‌కి ఫోన్ చేసి తనని పుట్టింటి దగ్గర వదిలేసేయమని చెప్పారు స్వర్ణలతాదేవి గారు. ఈవినింగ్‌కి వచ్చేదున్నది కాబట్టి సృజతి తన ఫోను, పర్సు తీసుకొని తన పుట్టింటికి వెళ్ళింది. పెళ్ళైన నెల తర్వాతకి అమ్మగారింటికి వెళ్ళేసరికి తనకి మనసులో లేదు. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ హ్యాపీనెస్ తోటే వెళ్ళి ఇంటి కాలింగ్ బెల్ మోగించింది. కాలింగ్ బెల్ మోగటంతో నిర్మల వచ్చి తలుపులు తెరిచి తన ఎదురుగా ఉన్న కూతుర్ని చూసింది. సృజతిని చూడగానే చింతల్లి అంటూ గట్టిగా ఆమె కూతుర్ని కౌగిలించుకుంది. ఆమె అరిచిన అరుపుకి లోపల నిద్రలో ఉన్న అశోక్ కూడా లేచి బయటికొచ్చాడు. వాళ్ళిద్దరిని కూతుర్ని చూడగానే కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి. వాళ్ళ కన్నీళ్లు చూసిన శృతి "అమ్మా, నాన్న" అంటూ వాళ్ళ చుట్టూ చేతులు వేసి "ఎందుకు ఏడుస్తున్నావు?" అంటూ ప్రేమగా అడిగింది. అందుకు వాళ్ళిద్దరూ "ఇది ఏడుపు కాదమ్మా, ఆనంద బాష్పాలు. నువ్వు వెళ్ళి ఒక్క నెల అయిపోయినా కానీ ఎన్నో సంవత్సరాలు అయిపోయినట్టుగా అనిపించిందిరా" అని అంది. అందుకు సృజతి మాట్లాడుతూ "మరి అంతగా అనిపిస్తే ఒక్కసారైనా నన్ను చూడ్డానికి రాలేదేమ్మా" అని అంటూ "అమ్మా, నీ చేతి కాఫీ తాగి చాలా రోజులైపోయింది. వేడివేడిగా ఒక కప్పు కాఫీ చేసిస్తావా" అని అంటూ ముద్దుగా అడిగింది. కూతురు అడిగితే ఏ తల్లి చేయకుండా ఉంటుంది. ఇక నిర్మల కూడా "అలాగేమ్మా, కాఫీ ఏంటి, టిఫిన్ కూడా చేసేస్తాను ఉండు" అని అంటూ కిచెన్‌లోకి వెళ్ళిపోబోతూ "అవును సృజతి, అబ్బాయి ఏడి? నీతోటి రాలేదా?" అని అడిగింది. అందుకు సృజతి మాట్లాడుతూ "లేదమ్మా, అతను ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు" అని అంది. "మరి నిన్నెవరు వదిలిపెట్టారు?" అని అడిగింది. "డ్రైవర్ తోటి ఇచ్చి పంపించారమ్మా అత్తయ్య" అని చెప్పింది. అంతలో తన తండ్రి దగ్గరకు వెళ్ళి వాళ్ళ నాన్నతోటి మాట్లాడి కొంచెం సేపయ్యాక తన ఎంబీఏ సర్టిఫికేట్సు అండ్ తనకు కావాల్సిన కొన్ని బట్టలు సర్దుకుంది. బయట నుంచి నిర్మల "ఏమండీ, అమ్మ చింతల్లి, రారా, వేడివేడి బజ్జీలు, కాఫీ ఎదురు చూస్తున్నాయి" అని అంటూ "ఏవండీ, మీకు టీ చేశాను రండి" అని అంటూ చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంది. ఇక అవి అన్నీ తినడం, తాగడం ముగించుకున్న తర్వాత "అమ్మా, నేను ప్రస్సు వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానమ్మా. పెళ్ళైనప్పటి నుండి ఆమెను కలవలేదు" అనేసంది సృజతి. ప్రసు అంటే సృజతి వాళ్ళ ప్రాణ స్నేహితురాలు. ఆమె పూర్తి పేరు ప్రసన్న. సృజతి వాళ్ళ ఇంటికి, ప్రసన్న వాళ్ళ ఇంటికి పక్క బజారు మాత్రమే తేడా. అందుకే అక్కడికి వెళ్ళేసి కాసేపు కూర్చొని మాట్లాడేసి వద్దాం అని అనుకుంది. ఎందుకంటే తను ఆ ఇంటికి వచ్చి నెలైంది. మళ్ళీ ఎప్పటికొస్తదో తెలియదు. కాబట్టి తన ఫ్రెండ్‌ని కూడా చూసి రావాలి అని చెప్పి అనుకుంది. ఆమె అక్కడి నుండి వెళ్ళేసరికి ప్రసన్న వాళ్ళ తండ్రి చందు గారు బయట కూర్చొని ఉన్నాడు. ఆమె కొడుకు సిరిల్ ఆడుతూ ఉన్నాడు. అతను వాళ్ళ తాత అక్కడే ఉండి చూస్తూ ఉన్నాడు. మన్మడి ఆటలు. "నాకు" అన్న గొంతు విని ఆ సౌండ్ వచ్చిన వైపుకు తిరిగి చూశాడు వాడు. వాడు 2 చేతులు చాచి "అమ్మా" అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. చందుగారు కూతుర్ని పిలిచి "ప్రసు, నీ ఫ్రెండ్ సృజతి వచ్చింది" అని చెప్పాడు. లోపల నుంచి బయటికి వచ్చిన ప్రసన్న ఆమెను చూస్తూ సంతోషంగా కౌగిలించుకొని వదిలేసింది. "ఎలా ఉన్నావే? పెళ్ళయ్యాక మా అందరిని మర్చిపోయావా ఏంటి? నిన్ను సౌమిల్ అంత బాగా చూసుకుంటున్నాడా?" అని అంటూ తన ప్రాణ స్నేహితురాల్ని ఆట పట్టిస్తూ ఉంది. "ఆ, బానే చూసుకుంటున్నారు. అవును కానీ అదంతా వదిలేసేయ్ ప్రసు. నువ్వెలా ఉన్నావు? బావున్నావా?" అని అంటూ తన ఫ్రెండ్ బుగ్గలు నిమురుతూ అడిగింది. అందుకు ప్రసన్న
నాకేంటి, నేను బాగున్నాను వీడిని చూసుకుంటూ, నా టయాన్నంతా మర్చిపోతున్నాను అనేసి అంది. ఇంతేనా జీవితం ప్రసన్న? ఇంకేం లేదా? అని అడిగింది సృజతి. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అని అడిగింది ప్రసన్న. లేదు, ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగింది. అందుకు ప్రసన్న, లేదు సృజతి, ప్రేమ, పెళ్ళి అంతా నా శివతోటే అయిపోయింది అనేసి అంది. శివ అండ్ ప్రసన్న ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది కూడా శివ తల్లిదండ్రుల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. 6 నెలలు అంతా బాగానే గడిచింది. ఒకరోజు రోడ్డు యాక్సిడెంట్లో శివ తుది శ్వాస విడిచాడు. అతను చనిపోయే రోజుకే ఆమె కడుపుతో ఉంది అన్న విషయం తెలిసింది. అతనికి ఆ విషయం చెప్దాం అని అనుకుంది. కానీ అతనితో ఆ విషయం చెప్పకుండానే తన ప్రయాణం ముగించుకొని శివ ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయినప్పటి నుంచి ఆమె అతని జ్ఞాపకాలతోనే జీవిస్తుంది. తనకి పుట్టబోయే పిల్లల్ని జాగ్రత్తగా వాళ్ళ ప్రేమకు ప్రతిరూపంగా పెంచాలి అని అనుకుంది ఆమె. అనుకున్నట్టుగానే 6 నెలల తర్వాత ఆమెకి ఓ పండంటి బిడ్డ పుట్టాడు. వాడి పేరే ఇప్పుడు మనం చెప్పుకున్న సిరిల్. అయితే సృజతి, ప్రసన్న ఇద్దరు చిన్నప్పటి నుంచి క్లాస్‌మేట్స్. అందుకు సృజతి మాట్లాడుతూ, అదేంట్రా, ఎప్పుడు ఇంకెప్పటికి ఇలానే ఉండిపోతావా? నీకంటూ ఒక తోడు కావాలి కదా అని అడిగింది. అందుకు నాకు అవసరం లేదు. నాకు నా కొడుకున్నాడు. నా కొడుక్కి నేనున్నాను. మా ఇద్దరికి తోడుగా మా నాన్న ఉన్నాడు. మేము ఒకరికి ఒకళ్ళం ఉంటాము. నేను, శివ కలిసి ఉన్నది 6 నెలలే అయినా కానీ నాకు అతనికి జీవితానికి సరిపడినంత ప్రేమని పంచాడు. మా ప్రేమకు ప్రతిరూపం నా కంటి ఎదురుగా, నా కంటి దీపంలాగా ఉంది. ఇంతకంటే ఇంకేం కావాలి? సరే, నా సంగతేం కానీ నువ్వు చెప్పు. నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? బాగా చూసుకుంటున్నాడా? హనీమూన్‌కి ఎక్కడికి వెళ్లారు? అని అంటూ అడిగింది. అందుకు సృజతి మాట్లాడుతూ, నీకు తెలుసు కదా మా పెళ్లి ఎలా జరిగిందో. ఇంక అలా జరిగినప్పుడు మా మధ్య ఏముంటుంది? మేమేం హనీమూన్‌కి వెళ్ళలేదు. అండ్ అతనికి నన్ను తన భార్యగా ఒప్పుకోవడం కూడా ఇష్టం లేదు అనేసి అంది. అందుకు ప్రసన్న గాబరాగా, అదేంటిరా, అంత ఇష్టం లేనప్పుడు అప్పుడే చెప్పొచ్చు కదా నాకు పెళ్లి ఇష్టం లేదని. అయినా ఎందుకని నిన్ను భార్యగా ఒప్పుకోవడానికి ఇష్టపడటం లేదు? అతనికి ఇష్టం లేకుండా, అతని అభిప్రాయం అడగకుండా సడన్‌గా పెళ్లి చేసిందని వాళ్ళమ్మ అదంతా నీ మీద చూపిస్తున్నాడా అనేసి అడిగింది. అందుకు సృజతి మాట్లాడుతూ, అలా ఏం లేదు. అతని మనసులో ఇంకొకళ్ళున్నారు. అలాంటప్పుడు మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరితోటి జీవితాన్ని ఎలా పంచుకుంటారే? అది అందరికీ సాధ్యమైద్దేమో కానీ మనసున్న మనిషికి అది కష్టమే కదా అనేసి అంది. అంటూ మనస్వి సౌమ్యుల గురించి మొత్తం చెప్పింది. ఇప్పుడు చెప్పు, నేను అతని మనసులో లేను అని తెలిసి కూడా నేను అతని భార్యగా ఎలా ఉండగలను? అందుకే వీలైనంత త్వరగా అతనికి విడాకులిచ్చి అతని జీవితం నుండి బయటపడిపోతాను అని అంది. అందుకు ప్రసన్న, అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉంటారంటున్నావా? అందు అని అంది. అందుకు ప్రసన్న మాట్లాడుతూ, పిచ్చేమైనా పట్టిందా? అయినా నువ్వు వదిలేసిన వెంటనే ఆ అమ్మాయికి తన లవర్ దొరికిపోతాడని నువ్వు అనుకుంటున్నావా? అందుకు మీ అత్తగారు ఒప్పుకుంటారని అనుకుంటున్నావా? అయినా చూస్తూ చూస్తూ సౌమ్యులు నిన్ను వదులుకుంటాడా అని నువ్వు అనుకుంటున్నావా? ఎంతమంది ప్రేమించిన వాళ్ళు పెళ్లితోటి ఒకటవుతున్నారు. కానీ పెళ్ళైన వాళ్ళు మాత్రం విడిపోకూడదురా. అది కూడా ఎవరో ప్రేమ వల్ల, ఇంకో మూడో వ్యక్తి వల్ల అస్సలు విడిపోకూడదు. వాళ్ళిద్దరూ మనసిచ్చి పుచ్చుకున్నారు కరెక్టే. కానీ నీకతను అగ్నిసాక్షిగా తాళి కట్టాడు. అలాంటప్పుడు అతను నిన్నెలా వదులుకుంటాడు? అలా వదులుకుంటే వివాహ వ్యవస్థకి ఉన్న అర్థమేముంటుంది? అయినా రోజులన్నీ మీరనుకున్నట్టు ఉంటాయని అనుకోకు. నాకు తెలిసి అతను మారొచ్చు. లేదా నువ్వే మారొచ్చు. లేదా మనస్వినే మారొచ్చు. ఏదైనా జరగొచ్చు. సో, దాని గురించి ఎక్కువగా ఆలోచించమాక. నాకు తెలిసి అతను నిన్ను తప్పకుండా అంగీకరిస్తాడు. ఆమె ప్రేమ కోసం అతని ప్రేమ కోసం ఆమె ఎదురు చూస్తూ ఉండొచ్చేమో కానీ అతను మాత్రం ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండడు. అతనికి సమాజంలో ఒక పరువు, ప్రతిష్ట ఉంది. నీకుగా నువ్వు విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయినా కానీ ఆ తప్పంతా అతను తన మీదే వేసుకుంటాడే. అంతేకాని మనస్విని పెళ్లి చేసుకుంటాడని
నువ్వెలా అనుకుంటున్నావు అని అంటూ చెప్పింది. ఇంకా వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే నిర్మల సృ సృజతికి ఫోన్ చేసి ప్రసన్నాని కూడా తీసుకొని భోజనానికి రమ్మని చెప్పటంతో ప్రసన్నాని, సిరిల్ని తీసుకొని ఇంటికి వెళ్ళింది. నిర్మల గారు ప్రసన్నాని చూస్తూ బాగున్నావా? బాగున్నావా అమ్మా? నీ ఫ్రెండ్ వస్తే కానీ మా ఇల్లు గుర్తొస్తుందా? లేకపోతే గుర్తురాదా? అప్పుడప్పుడైనా మా ఇంటి వైపు ఇక్కడ వస్తూ పోతూ ఉండొచ్చు కదా అని అంటూ ప్రేమగా ఇంట్లోకి ఆహ్వానించింది. ఇంకంతా లంచ్ అయిపోయాక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ప్రసన్న వెళ్ళొస్తానే ఇంటి వద్ద నాన్న ఎదురు చూస్తూ ఉంటారు అని అంటూ చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సృజతి కూడా కాసేపటికి అమ్మా నేను వెళ్ళొస్తాను. సాయంత్రం తొందరగా రమ్మని అత్తగారు చెప్పారు అని అంటూ లేచి నిలబడింది. అందుకు నిర్మల సాయంత్రం కదా రమ్మన్నది. ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తావమ్మా? ఇంకొంచెం సేపు ఉండు అని అంటూ కూతుర్ని ఇంకొంచెం సేపు ఉంచింది. ఇక సాయంత్రం అవుతుండగా వేడివేడి టీ తయారు చేసి తనకి చేతికిచ్చి బాగున్నావు కదా అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా అని అంటూ నిర్మల, అశోక్ ఇద్దరు కూతురు చుట్టూ చేతులు వేసి మాట్లాడుతూ ఉన్నారు. నిర్మల మళ్ళీ మాట్లాడుతూ సృజ అల్లుడు ఎందుకు రాలేదు? నిజం చెప్పు అని అంటూ నువ్వు అబ్బాయి బాగున్నారు కదా? మీ మధ్య ఏమన్నా గొడవలు వచ్చాయా? అని అడిగింది డౌట్‌గా. అందుకు సృజతి మాట్లాడుతూ ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? అని అంటే మరి అబ్బాయి నిన్ను వదిలిపెట్టలేదు కదా! నువ్వు ఒక్కదానివే వచ్చావు అందుకని. తల్లిగా నా భయాలు నాకుంటాయి కదరా! అని అంది ఆదుర్దాగా. అందుకు సృజతి మాట్లాడుతూ నిజంగా మా మధ్య ఏం గొడవలు లేవమ్మా. తను ఆఫీస్ పని మీద వెళ్ళిపోయాడు. లేకుంటే అతనే వచ్చి నన్ను దించేసేవాడు అని మాట్లాడుతూ ఉంది. అయినా నిర్మల గారు సృజతి చెప్పేది వినకుండా పోనీ నేనొకసారి మాట్లాడనా? నువ్వేదైనా అని ఉన్నావేమో, అతనేమైనా బాధపడ్డాడేమో అని అంటే, అమ్మా ఏంటి నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? చెప్పాను కదా మాకేం నిజంగా గొడవలు లేవని. ఇప్పుడు గొడవలుంటే నేను ఎలా మళ్ళీ ఇంటికి వెళ్తాను అని చెప్తాను. ఇక్కడే ఉండేదాన్ని కదా 2, 3 రోజులైనా కానీ అని అంటూ ఉండగానే బయట సౌమిల్ కారు ఆగిన చప్పుడు వినిపించింది. అందుకు సృజతి అమ్మా అతనొచ్చినట్టున్నాడు. నేను వెళ్తాను. పద చూద్దు అల్లుడు అల్లుడు అని తెగ కలవరిస్తున్నావు కదా అని అంటూ గబగబా తన బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తీరు చూసిన నిర్మల గారికి మనసు అప్పుడు కుదుటపడింది. ఇక ఆమె వెనుకనే ఇద్దరు భార్యాభర్తలిద్దరూ బయటికి వెళ్ళి అతన్ని సౌమిల్ని పలకరించి తిరిగి వెనక్కి వచ్చేశారు. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకునే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.